ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ రోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించి మందమర్రి మండల కేంద్రం ప్రధాన మార్కెట్లోని సామాజిక మరుగుదొడ్లు లేక ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు త్వరలోనే తొలగనున్నాయని అన్నారు. మండలంలోని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుండి నిత్యం పాలు పోసేందుకు కూరగాయలు అమ్మేవారు, దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతమని, మార్కెట్కు వచ్చే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్లను నిర్మించాలని గత ప్రభుత్వానికి లేకపోవటం బాధాకరమని విమర్శించారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, సోతుకు సుదర్శన్, అలాగే మంద తిరుమల్ రెడ్డి, గుండ్ల శ్రీనివాస్, తుంగిపిండి రాజేష్, మున్సిపల్ కమిషనర్ గాదే రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారు కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలామంది ఇక్కడ కోరినారు, మాకు టాయిలెట్స్ కావాలి ఇక్కడ బస్ డిపోలో తొందరగా చేపిస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అడగడం జరిగింది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు, అన్ని చోట్ల కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈరోజు 6 టాయిలెట్స్ మహిళలకు, 6 టాయిలెట్స్ మగవాళ్ళకు, జెంట్స్కి ఈ ఫౌండేషన్ స్టోన్ వేయించి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు 2-3 మంత్స్లో కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను వారికి ఇదే కోరుతున్నాను, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కొద్దిగా చెప్పించండి. ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రజలు కూడా అనుకోవాలి మందమరిలో ఒక మంచి టాయిలెట్స్ కట్టించినారు ప్రభుత్వం అని చెప్పి మన కమిషనర్కి, మన మున్సిపాలిటీకి ఒక మంచి పేరు వచ్చేలాగా మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేకాక ఈజీగా ఉండేటట్టు ప్రజలు వచ్చినప్పుడు వారికి పే యూజ్ ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మెయింటైన్ చేసే బాధ్యత కూడా నువ్వే ఎవ్రీ మంత్ ఒకసారి అట్లీస్ట్ ట్వైస్ కూడా వచ్చి యూజ్ చేయాలి. నేను కూడా వచ్చి ఇక్కడ యూజ్ చేస్తాయి పే యూజ్ టాయిలెట్ నేను కూడా పే చేసి యూజ్ చేసి నిజంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్స్ని సరిగా మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్వాలిటీ కంట్రోల్ ఉన్నా కానీ ఓ సిస్టమ్ ప్రకారంగా చేయాలి. సో అది ఎవరు కూడా నేను అందరికీ కోరుతున్నాను, ఇక్కడ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బస్ డిపో వచ్చినప్పుడు వచ్చి వాడినప్పుడే తెలుస్తుంది ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని. దాన్ని మనకు మంచి నీళ్లు కూడా దాని ఫెసిలిటీ మంచిగా ఉండేటట్టు చేయండి. దాంట్లో ఏం జాప్యం ఉండదు. బోర్ ఉంది కదా సార్. ఇంతమంది లెటర్లు